ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత కళ, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఎమోషన్ వచ్చేసి జెలసీ, అంటే అసూయ. అసూయ గురించి కూడా మాట్లాడతారా మేడం మీరు? మాట్లాడతాను. దిస్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ ఎమోషన్, అండ్ అలా అని మంచి ఎమోషన్ అని కూడా నేను అనను. కానీ దీన్ని ట్రైన్ చేయకపోతే మాత్రం మన లైఫ్‌లో జరిగే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని నేను అంటాను. అసూయ ఏం చేస్తది తెలుసా అండి? హ్యాపీగా ఉన్న మన లైఫ్‌ని మనంతట మనమే ఖరాబ్ చేసుకొని, పాడు చేసుకొని, నాశనం చేసుకునే వైపు తీసుకెళ్తుంది ఈ అసూయ. ఈ జెలసీ ఎలాంటిది అని అంటే లోపల లోపలే కాలిపోతూ ఉంటారు. బయటికి బానే ఉంటారు. లోపల మాత్రం యూ విల్ బి బర్నింగ్ కదా! లోపల కాలిపోతూ, కాలిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏదో ఒక టైంలో బయటికొచ్చేస్తుంది గదా! బయటికి. సడెన్‌గా తుస్సుమని అందరి ముందు బయటకి అనేసిన తర్వాత అయ్యయ్యో! నేను ఇలా ఎలా అన్నాను అనుకుంటారు. దిస్ ఇస్ జెలసీ. సో జస్ట్ ఇమాజిన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక అమ్మాయి ఉంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు అనుకుందాం. ఓకే. ఇద్దరు గర్ల్స్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. పక్క పక్క నీళ్ళల్లో ఉన్నారు. ఒకటే కాలేజీలోకి వెళ్తున్నారు. సపోజ్ వాళ్ళు టీనేజ్ అండ్ కాలేజెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయిని ఇద్దరు ఇష్టపడ్డారు. జస్ట్ ఇమాజిన్. ఓకే. ఇద్దరు గూడా ఒక్క అబ్బాయినే ఇష్టపడ్డప్పుడు ఇద్దరిలో ఆ అబ్బాయి ఒక అమ్మాయి మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అనుకుందాం. ఈ అమ్మాయిలో స్టార్ట్ అయ్యే ఎమోషన్ ఏంటి? అసూయ, జెలసీ. అప్పటిదాకా ఈ బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా కళ్ళు మూసుకొని మనం ఎప్పటికైనా సరే కలిసే ఉందాము అని ఈ అమ్మాయిలిద్దరూ ప్రామిస్ చేసుకున్న వాళ్ళు, ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరు క్లోజ్ అవుతుంటే ఈ అమ్మాయికి వస్తున్న ఈ నెగెటివ్ ఎమోషన్‌ని, అసూయని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల ఎక్కడి వరకు దారి తీయొచ్చు? అది మీకే వదిలేస్తున్నాను. అది ఎంత దూరమన్నా వెళ్ళొచ్చు. మనం చూసే చాలా కేసెస్‌లో జెలసీ ఎక్కువ అవ్వటం వల్లే మర్డర్స్ దాకా వెళ్తారు. ఒక మనిషిని చంపేసేంత కోపం డెవలప్ చేసుకోగలుగుతారు. ఎలా? వాళ్ళు బాగుంటే చూడలేకపోవటం. వాళ్ళు బాగున్నారు, నా దగ్గర ఎందుకు లేదు అన్న ఇండికేటర్ మాత్రమే జెలసీ అంటేనే. రైట్? మరి దీన్ని ఎలా హ్యాండిల్ జేయాలి? సపోజ్ ఇందాక ఇమాజిన్ చేసుకోండి. ఈ అమ్మాయి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. యెస్ ఆర్ నో? వాళ్ళిద్దరిని చూసి షీ కెన్ బ్లెస్ దెమ్. బాధొస్తుంది. దట్ షీ లాస్ట్ కదా! తను గూడా ఇష్టపడింది. కానీ అతను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నంబర్ 1, అసూయ పడుతూనే ఉండు. లోపల లోపల కాలిపోతూ ఉండు. నెక్స్ట్ లెవెల్‌లో ఈ అమ్మాయిని, ఆ అబ్బాయిని ఎలా సెపరేట్ చేయాలి? అప్పుడు ఈ అబ్బాయి నా లైఫ్‌లోకి నేను తెచ్చుకోగలను. కాబట్టి ఈ అమ్మాయిని నెగెటివ్‌గా మాట్లాడుతూ, మాట్లాడుతూ వాట్ ద పర్సన్ యూ ఆర్ బికమింగ్ ఈజ్ నెగెటివ్ పర్సనాలిటీ. యెస్ ఆర్ నో? ఆ అమ్మాయిని తప్పు చూయించాలి అన్న ప్రాసెస్‌లో మనం ట్రాక్ తప్పి మనమే ఆ పర్సనాలిటీ అయిపోతాం. మన ఎనర్జీ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్‌కి ఆ అబ్బాయి గాదు కదా! ఏ అబ్బాయి నీతోని ఉండలేని స్టేజ్‌కి మన లైఫ్ మనమే తెచ్చుకుంటాం. ఈ ఆప్షన్ అందరికీ ఉందండి. లైఫ్‌ని పాడు చేసుకోవాలి అనంటే ఎంతసేపు? ఓవర్‌నైట్ డెసిషన్. లేదు, మనకెప్పుడు సెకండ్ ఆప్షన్ ఉంటుంది. లైఫ్ బాగు చేసుకోవాలి. నేను నేను బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు రెండో తరీకా ఏంటి తెలుసా? లెట్ దెమ్ గో. వాళ్ళిద్దరిని ఉండనివ్వండి. లెట్ దెమ్ బీ. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇద్దరు ఒకటే చోట, లెట్ దెమ్ గో. నో. రైట్? మనం ఇక్కడ కష్టపడి వాళ్ళనేసి గట్టిగా పట్టి మనం సాధించేదేమీ లేదు అక్కడ. దానికంటే మన గోల్స్ ఏంటి? మన విజన్స్ ఏంటి? మన ప్యాషన్స్ ఏంటి? అని మనం ఇటువైపు గాని మళ్ళించుకోగలిగితే ఈ ఎమోషన్ ఎందుకొస్తోంది? ఇలాంటి అబ్బాయి నా లైఫ్‌లో కావాలి అని. అంతే గదా! రాసుకోండి బుక్‌లోని. నాకు కూడా ఇలాంటి అబ్బాయి రావాలి. ఇదే అబ్బాయి రావాలి అని మీరు అక్కడే స్టక్ అయిపోతే మీ లైఫ్ మీరే నాశనం చేసుకున్న వాళ్ళవుతారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ యూ కెన్ రైట్ కదా! రైట్? నాకు ఫ్యూచర్ హస్బెండ్‌లో ఇలాంటి క్వాలిటీస్ కావాలి. అంతే కదా! మీరు రాసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ అబ్బాయి ఏంటి? ఈ అబ్బాయి కంటే ఇంకా సూపర్ అబ్బాయి రావచ్చు మీ లైఫ్‌లోని. రైట్? బికాజ్ యువర్ ఎనర్జీ మ్యాటర్స్. సో, ఈ జెలసీలో చాలా కేర్‌ఫుల్‌గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. జెలసీ వచ్చింది, అలా నేను బయటికెళ్ళి నాకు నచ్చినట్టుగా వాగేశాను అని అంటేని మన రిలేషన్‌షిప్స్ నాశనం అయిపోతూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. రైట్? ఇంకొకటి సిట్యుయేషన్ ఇమాజిన్ చేసుకోండి.
మీరు ఆఫీస్‌లో చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే. మీరు ఆఫీస్‌లో అసలు పొద్దున, రాత్రి కష్టపడి ఒక ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేశారు. అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయినందుకు ఎవరన్నా వచ్చి ప్రైజ్ అంటే ఏదైనా పొగుడుతారనో, లేకపోతే యూ డిడ్ ఎ గుడ్ జాబ్ లేకపోతే ఎవరైనా గుర్తిస్తారనో అనుకున్నారు. కానీ సడెన్‌గా అక్కడ సిట్యుయేషన్‌లో ఏం జరిగింది? మీ పక్కన ఉన్న కలీగ్ నేనే ఇదంతా చేశాను అనేసి రాత్రికి రాత్రి ప్లేట్ ఫిరాయించి వాళ్ళు నేమ్ క్రెడిట్ తెచ్చుకున్నారు బాస్ నుంచి. ఆ బాస్ కూడా మీకు రావాల్సిన బోనస్సో లేకపోతే మీకు ఇవ్వాల్సినదేదో ఆ పర్సన్‌కి వెళ్ళిపోయింది. మీకొచ్చేదేంటి? బిట్రేయల్ ప్లస్ జెలసీ. 2 ఎమోషన్స్ యాక్టివేట్ అవుతాయి మీకప్పుడు. అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ జేయాలి? వీడు నన్ను చేస్తాడా? నేను చూపిస్తా నేనేంటో అని మనం ఇంకొక నెగటివిటీ వైపు వెళ్ళిపోతే మన లైఫ్‌ని మనం పాడు చేసుకున్న వాళ్ళమవుతాం. లేదు అక్కడ నేను ఎలా హ్యాండిల్ జేయాలంటారు మేడం? నాకిలా జరుగుతుంది నా లైఫ్‌లో అంటారా? నా అండర్‌స్టాండ్ యువర్ ఎమోషన్స్ అనే వెబినార్‌కి అటెండ్ అవ్వండి. అక్కడ మనం మాట్లాడుకోబోతున్నాము జెలసీని ఎలా హ్యాండిల్ చేయాలి అని. అసూయని అదొక ఇండికేటర్‌లా తీసుకొని గోల్స్ ఎలా ఫార్మ్ చేసుకోవాలో నేను నేర్పిస్తాను. ఆ గోల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్‌లో మీ అంతట మీరే దాన్ని లైఫ్‌లో తెచ్చుకునేలాగా ఎనర్జీ ఇవ్వాల్సుంటుంది. ఆ ఎనర్జీ ఇవ్వాలి మీకు అంటూ దానికోసం మీరు కష్టపడాలి. ఏ కర్మ చేయకుండా నేనేం చేయను, ఇంట్లో కూర్చుంటాను, నాకు జరిగిపోవాలి అనంటే అస్సలు లైఫ్ మారదండి. లైఫ్ మారాలి అనంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. నేనంటాను అలాంటి యాక్షన్ మీరు ఫోన్ ఓపెన్ చేసి కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. ఎప్పుడు జరుగుతుంది వెబినార్? ఎంత ఉంటుంది? అని మీరు ఈ నంబర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంపార్టెంట్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్‌కే పెడుతున్నాము మేము. అక్కడికి ఎన్రోల్ అయిపోండి. ఎక్కువ ఆలోచించొద్దు. అండర్‌స్టాండ్ యువర్ ఎమోషన్స్ అనే వెబినార్‌కి మీరు ఎన్రోల్ అయ్యారంటే మాత్రం మీకక్కడ నేను ఎఫ్ఎస్ఎఫ్ఏ టూల్ నేర్పిస్తాను. గ్రాటిట్యూడ్ ఎలా రాయాలో మీకే అక్కడ కూర్చొని రాసేలా నేర్పిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీకు ఓహ్ మై గాడ్! ఇంత ఎమోషనల్ బ్లాకేజ్ నాలో ఉందా? ఇంత ఎమోషనల్ లగేజ్ క్యారీ చేస్తున్నానా నేను? నా నెత్తి మీద నాకు తెలియకుండానే ఇంతలా ఉందా? అని మీరు షాక్ అవుతారు. ట్రస్ట్ మీ వెన్ ఐ యామ్ సేయింగ్ దిస్. సో, సీ యూ ఇన్ మై వెబినార్. ఎందుకనంటే అక్కడ అసూయని ఎలా మార్చుకోవాలి అని దగ్గర నుంచి ఎవరైనా మనల్ని మోసం చూస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నుంచి ఎలా ఫర్‌గివ్ చేయాలి, ఎలా తిరిగి మన లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మార్చుకోవాలి. రైట్? సో, నేను స్టెప్ బై స్టెప్ అక్కడ మాట్లాడతాను. సో, సీ యూ దేర్ మర్చిపోకండి. జస్ట్ ఎన్రోల్ అయిపోండి. థాంక్ యూ. నమస్తే.